హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలనైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, కలర్ కూడా మనకు చేంజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనో ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను. ఇక ఇట్లా మనం మిక్సీ జార్ తీసుకొని జార్ లోపల తడి కూడా లేకుండా చూసుకోవాలి. ఇక కొద్ది కొద్దిగా అల్లంనైతే వేసుకుంటూ ఇట్లా మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇక మిక్సీకి పట్టుకునేటప్పుడు దాంట్లోనే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక ఉప్పు ఎంత ఎక్కువ వేసుకోవాలి, మనం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా నిల్వ అయితే ఉంటుంది. ఇట్లా అంతా కూడా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇక దాంట్లోకే ఒక స్పూను పసుపునైతే వేసుకోవాలి. నిల్వ ఉండాలి కదా, అట్లనే కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే దీంట్లోకి ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలి. ఇక నిమ్మకాయని ఏదైనా ఇక జాలి తీసుకొని దాంట్లో ఇత్తులు పడకుండా ఇట్లా అయితే పిండేసేసుకొని ఇక మంచిగా అయితే ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇక ఇట్లా మనం తయారు చేసుకున్న ఈ అల్లాన్ని అయితే ఇక ప్లాస్టిక్ డబ్బాల కంటే కూడా గాజు దాంట్లో వేసుకుంటే మీకు 4 నుండి 5 నెలల దాకా ఈ కలర్ అయితే ఇట్లనే ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి అయితే చూడండి ఒకసారి.